దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారా అండి? ఈ రోజున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచినటువంటి సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, ఎన్నో అవమానాలు, నిందల గుండా మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారేమో. ఆ యొక్క మీరు ప్రార్థన చేసుకుంటూ దేవుని విశ్వాసములో బలంగా ముందుకు సాగుతున్నప్పటికీ మీ యొక్క పేరెంట్స్ ద్వారా కానీ, మీ రిలేటివ్స్ ద్వారా కానీ, మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేదా మీ భార్య ద్వారా కానీ, మీ భర్త ద్వారా కానీ ఎన్నో అవమానాలను, నిందలను, శ్రమలను, కష్టాలను, బాధలను, సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారేమో. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మీకోసం సిలువలో మరణించి ఉన్నారు. ఆయన తన యొక్క ప్రాణాన్ని మీకోసం అర్పించి ఉన్నారు. తన యొక్క రక్తాన్ని మీకోసం ఆఖరి బొట్టు వరకు కూడా తన యొక్క రక్తాన్ని మీకోసం చిందించి ఉన్నారు. మూడవ నాడు సజీవుడిగా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి. ఆయన మీద మీరు నిరీక్షణ ఉంచండి. ఈ లోకంలో కలుగుతున్నటువంటి శ్రమల వైపు కానీ, కష్టాల వైపు కానీ, కలుగుతున్నటువంటి బాధలు, వేదనల వైపు కానీ మీరు చూడకండి. ఒక్కొక్కసారి చాలామంది భక్తులు అనుకుంటూ ఉంటారు తమ మనసులలో, మాకంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళే బాగున్నారు కదా, వేరేటటువంటి అన్యమతస్థులే బాగున్నారు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పండి. ఎందుకంటే మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. ఎందుకంటే మనకు బైబిల్లో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. దావీదు గారు కానివ్వండి, దానియేలు కానివ్వండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి శ్రమలన్నిటిలో నుంచి వారు బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారిని అత్యంత గొప్పగా హెచ్చించాడండి. అత్యంతమైనటువంటి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాడండి. ఈరోజు ఒకవేళ యోసేపు వల్లే మీరు శ్రమలు అనుభవిస్తున్నారేమో, కష్టాలను, బాధలను, చేయని దానికి నిందలను, అపనిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారేమో. అయితే దేవుడు ఈరోజు ఈ మాట మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏదైతే ఇప్పుడు అవమానాలు పొందుతున్నారో ఆ అవమానం అంతటికి రెట్టింపు ఘనతను దేవుడు మీకు దయచేయబోతున్నాడు. మీరు పొందినటువంటి నిందలన్నిటికీ ప్రతిగా దేవుడు మిమ్మల్ని రెట్టింపు ఆశీర్వాదముతో మిమ్మల్ని అలంకరించబోతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నిరీక్షణ కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి, దేవుని యెడల ధైర్యము కలిగి ఇంకా మీ భక్తిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా.